హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ విధంగా ఒక్కసారి ఇడ్లీ దోశల్లోకి ఈ విధంగా చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టంగా కడుపు నిండా నాక్కుంటూ మరీ తింటారండి. అంత బాగుంది. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఎలా చేయాలో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. ముందుగా మనం టమోటాలు తీసుకోవాలి. టమోటాలు అయితే నేను ఒక 6 టమోటాలు తీసుకున్నా అండి. వీటితో చేస్తుందంటే ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి, నలుగురికి సరిపోద్దండి. ఆ విధంగా దీన్ని తయారు చేసుకోవచ్చు. రుచి మాత్రం చాలా అద్భుతం అండి. ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా సింపుల్గా ఎంతో తొందరగా చేసుకోవచ్చండి. ఖాళీ 5 నిమిషాలకి లోపలే దీన్ని ఇంకా మనం రెడీ చేసుకోవచ్చు. అంత సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతోనే మంచి రుచిగా ఉంటుంది. చిటికలో చేసుకునే రెసిపీ అండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ట్రై చేయండి. టమోటాలని ముందు శుభ్రంగా కడిగిన తర్వాత ఈ విధంగా కట్ చేసి ఈ తొడిం భాగం పక్క ఉన్న ఈ తెల్లగడ్డను తీసేసి ఆ తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుందామండి. కట్ చేసిన వాటిని వెంటనే తీసి ఒక మిక్సీ జారీలో వేసేసుకుందాం. ఆ టైప్లో మనం ఎన్ని తీసుకుంటామో అన్ని టమోటాలని కట్ చేసుకుంటూ మిక్సీ జారీలో వేసుకోవాలి. కానీ ఈ విధంగా మనం ఒక్కసారి ట్రై చేసి చూసామంటే ఇంకా వేరే ఏ టైంలో కూడా పల్లి చట్నీ అనేవి, ఆ చట్నీ అని, ఈ చట్నీ ఏటి జోలికి పోరండి. ఇది అంత మంచి రుచిగా ఉంది. ఈ టమోటాలని ఇలా గ్రైండ్ చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకునేసి దాంట్లో ఒక గంటి నూనె వేసుకోవాలి. ఒక గంటి నూనె వేసిన తర్వాత కొంచెం కాగనిచ్చి ఆ తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లి రెమ్మల్ని ఇలా తోలు తీసి వేసుకోవాలండి. పొట్టు తీసి వేశాక వాటిని కొంచెం వేగనివ్వాలి. వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలని 2 లేదా 3 ఇరిసి దాంట్లో వేసేసుకునేసి కొంచెం అలా వేగనిచ్చేసి ఆ తర్వాత కరివేపాకు ఒక 4 రెమ్మలు దూసి అందులో వేసి చిటపట్లాడనిచ్చి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయల్ని అందులో వేసుకోవాలి. నేనైతే ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డల్ని కట్ చేసి దాంట్లో వేసేసి వీటిని ఇప్పుడు మనం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని ఈ టైపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, అంటే మరి మాడకుండా ఇలా మంచి కలర్ వచ్చే విధంగా చూసుకోవాలండి. ఇలా వచ్చిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టాం చూడండి టమోటా పేస్టు, ఆ టమోటా పేస్ట్ని దీంట్లో వేసేసుకోవాలి. టమోటా పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అందులోనే కొద్దిగా నీళ్లు అలా తొలిపి అందులో పోసుకోవాలండి. ఎందుకంటే ఇది టమోటా నీరు చట్నీ కదండి, అంటే టమోటా జారుడిది. మనం తీసుకొని ఇలా అంటే జారుతూ ఉన్నట్టు భలేగా ఉంటుందండి ఇది తయారైన తర్వాత. అందుకని చెప్పేసి దీన్ని అలా వేసుకునేసి ఇప్పుడు చిటికెడు పసుపు వేసి ఆ తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని తర్వాత చిటికెడు జీలకర్ర పొడి కూడా వేసుకుందామండి. వేశాక స్పైసీ తగ్గట్టుగా 1 టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా అలా వేసుకునేసి ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా దీన్ని కలుపుతూ ఇది కారం వాసన పోయేదాకా, అంటే పచ్చి వాసన పోయేదాకా దీన్ని కొంచెం అలా బాగా మరగనివ్వాలండి. అంటే ఇప్పుడు ఇందులో కొంచెం నీరులాగా అనిపించే ఈ రసం మొత్తం కొంచెం ఇనకాలండి. ఇనికితే అప్పుడు దీనికి మరింత రుచి వస్తుందండి. ఓకేనా. ఈ టైప్లో మంచి తొక్క అంటూ దీన్ని బాగా ఇలా ఉడకనివ్వాలి. అది ఉడకటానికి దాదాపు ఒక 4 నుంచి 6 నిమిషాల సమయం అయితే పడుతుంది. కాబట్టి ఇలా ఉడకనిచ్చేసి ఇప్పుడు మీదకించి అలా కొత్తిమీర చల్లేసుకునేసి ఒక్కసారి రుచి చూసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడం అండి. ఇంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల లోపలే దీన్ని తయారు చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా కొత్తదనంతో సూపర్ టేస్టీగా ఉందండి మన టమోటా జారుడు చట్నీ. ఈ విధంగా మనం ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, ఇంకా బోండాలోకి కానీ ఇలా ప్రతి టిఫిన్స్లోకి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి మన టమోటా నీరు చట్నీ, ఇంకా మన టమోటా జారుడు చట్నీ కూడా అనొచ్చు. కానీ ఒక్కసారి ఈ విధంగా టేస్ట్ చూసిన వాళ్ళు మాత్రం ఎప్పటికీ మర్చిపోరండి. అంత బాగుంది. ఎప్పుడు ఇడ్లీ దోశలకు చట్నీ చేసినా సేమ్ ఇలాగే ఖచ్చితంగా చేస్తారండి.